కాంగ్రెస్లో కల్లోలం. కాంగ్రెస్లో ఇప్పటికే ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ 3 ట్యాక్సులు చూస్తున్నాను. ఇప్పటి వరకు ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్లో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్. ఇక బిల్లులలో మల్లుకు 10% కమిషన్. అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ. మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్కు ఫిర్యాదు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శ. రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక 17 మంది సంతకాలతో అధిష్టానానికి లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్లోని ఇతర నేతల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్ట్ బిల్లులలో 10% కమిషన్ తీసుకొని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిళ్ళు. ఎవరికి? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వీళ్ళు ఫిర్యాదు చేసిళ్ళు. తెలంగాణలో ఇప్పటివరకు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోపణలు వచ్చినాయి. దాంతోపాటు బట్టి విక్రమార్క మీద ఆరోపణలు వచ్చినాయి. ప్రస్తుతం మల్లు రవి మీద. నేను గతంలో చెప్పిన, నువ్వు 5% తీసుకుంటున్నావు అన్న. లేదు నేను 10%. గావాడే 10% తీసుకుంటే నేను 15%. గాయనే 15% తీసుకుంటే నేను 20%. గాయన 20 తీసుకుంటే నేను 25%. ఇట్లా ఒకరిని చూసి ఒకరు దాదాపుగా పర్సంటేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయింది అంటే మీరు ఊహించని పరిస్థితులలో వెళ్ళిపోయింది ఈరోజు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆ పర్సంటేజ్ ఎట్లా పెరిగిపోతున్నది అంటే తీవ్ర స్థాయిలో కూడా కమిషన్ కష్టపడి వాళ్ళ అప్పులు తెచ్చి వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదబెట్టి పూర్తి స్థాయిలో పనులు చేస్తే దాని మీద రాబందులు లెక్క పీక్క తింటున్నారు అనేది ప్రధానమైన అంశం. సో మరి ఈయన మీద మల్లు రవి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. బట్టి విక్రమార్కకు సంబంధించి సోదరుడు, దాంతోపాటు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుచున్నప్పుడు రేవంత్ రెడ్డి వర్గంలోకి నిలబడ్డ వ్యక్తిని. సో చర్యలు ఉండకపోవచ్చని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి వర్గం కాబట్టి ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఇక ఇందిరమ్మ ఇల్లు మాకెందుకు ఇవ్వరు? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చేస్తామని హనుమకొండ జిల్లా కమలాపురం మండలం అంబాలలో ఎవరు చిరంజీవి జానకి పురుగుల మంద డబ్బాతో నిరసనకు తెలిపిన పరిస్థితులు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లులు, ఎమ్మెల్యే మనుషులకే ఇందిరమ్మ ఇల్లులు మంజూరు అవుతున్నాయి అని, అవి ఎమ్మెల్యే కోట సర్కార్కు సంబంధం లేదు, ఎంపిక చేసే అధికారం కలెక్టర్ కూడా లేదు, అధికారమైన మాకు సంబంధం లేదు. ఇక హౌసింగ్ పీడీ ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఇక్కడ విషయం ఏంది అంటే ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రావాలి అంటే వాళ్ళకు కనీసం చేయడానికి ఉపాధి, భూమి లేని వరకు కడు పేదరికంలో ఉండి ఉండడానికి కూడా ఇల్లు లేని పేదలకు రావాలి. మరి అలాంటి వారిని అందరినీ మర్చిపోయి ఈరోజు కేవలం వాడు కాంగ్రెస్ కార్యకర్తనైనా అరే మనోడే కదరా ఇల్లు ఇచ్చేసే, వాడు ఎమ్మెల్యే మనిషి మనోడే ఇచ్చేసేయి, ఇట్లా మారిపోతున్నది. ఇంకొక కొన్ని చోట్ల కమిషన్లతో మారిపోతున్నాయి. 50,000 అట, ₹1,00,000, 20,000, 30,000 పైసలు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇల్లు వస్తున్నాయి అనేది మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పేదలు ఇంకా పేదలుగానే తెలంగాణలో మగ్గిపోతున్నారు, ఈ భారతదేశంలోనే మగ్గిపోతున్నారంటే ఇక్కడ ఉండే రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉండే పూర్తి స్థాయిలో కూడా ఏది అవినీతికి అలవాటు పడ్డ కొన్ని పందికొక్కులను ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు సెట్ అవుతుంది. అప్పటి వరకు ఈ వ్యవస్థలో సెట్ కాదు, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటు ఒక్క జీఏతోనే ఉద్యోగులు ఉసురు, ఇంకోటి 6 నెలల తర్వాత అట. అంటే ఎప్పటికీ 4 పెండింగ్లోనే. ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు ప్రతి నెల 700 కోట్ల బిల్లుల చెల్లింపు, 19,579 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో విస్తరణ, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మనభవన్ పేరు. ఇక హ్యూమన్ మోడల్లో రోడ్ల అభివృద్ధి. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. ఉద్యోగులకు సర్కార్ మోసం, ఇక పీఆర్సీ ఊసేలేది, ఇచ్చింది మొక్కిబడి డిఎన్ఏ. కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇలా పెద్ద చర్చ అవసరం లేదండి. వాళ్ళు ఏమి ఇయ్యరు, అదంతా కానిముచ్చట, ఇదంతా ఉత్తముచ్చట. నేను చెప్తున్నా కదా, ఈ కేబినెట్ ఆమోదం తెలపడం ఇవన్నీ కూడా కానిముచ్చట్లు, అవన్నీ కానిముచ్చట్లు. ఇక పరేషాన్, బియ్యం కోసం పడిగాపులు, పొద్దంతా క్యూ లైన్లోనే. సద్దులు తెచ్చుకొని తింటున్న వైనం, సతాయిస్తున్న సర్వర్లు, రాత్రి వరకు రాని బియ్యం ఇక 3 రోజులుగా షాపుల చుట్టూ ప్రదక్షిణలు, తిరగలేక విస్తోస్తున్న పబ్లిక్, దొడ్డు బియ్యం పాలు చేసి ఇస్తున్నారనే ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు. ఇక సర్ది తెచ్చుకుంటున్నాం. హైదరాబాద్ బోడుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మేడిపల్లిలో రేషన్ షాపు వద్ద రేషన్ సరఫరా ఆలస్యం అవుతుండడంతో అన్నం బాక్స్ తెచ్చుకొని రేషన్ షాపుల దగ్గరే తింటున్నాం. ఏదో సమస్య వచ్చిందని మా వంతు వచ్చే వరకు రాత్రి అవుతుందని చెప్తున్నారు. బియ్యం కోసం పొద్దుగాల 6 గంటల నుంచి ఇక్కడైనా పడిగాపులు కాస్తున్నా, నిలబడి కాళ్ళు వస్తున్నాయి, ఎక్కడ కూర్చుందామన్నా నీడ లేదు అంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. రేషన్ షాపులలో సర్కారు ఇచ్చే సన్న బియ్యంతో ఇప్పుడు జనం హరిగోసపడుతున్నారు. ఈ నెల 3 నుంచి ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తుండడం పబ్లిక్ పడరాని పాటలు పడుతున్నారు. రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్న నుంచి క్యూ లైన్లో నిలబడితే రాత్రైనా బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేది లేక సద్దులు కట్టుకొని అక్కడే భోజనాలు చేసి క్యూ లైన్లో నిలబడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం బియ్యం కోసం
అయితే మనకు తెలుసా పేదల కోసం అప్పుడు రూపాయి కిలో బియ్యం 2 రూపాయల కిలో బియ్యం ఒక వ్యక్తికి 2 కిలోలు 4 కిలోలు 6 కిలోలు అని ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో రేషన్ షాప్ పోయి బియ్యం దే పొర బిడ్డ అని అంటారు కదా. ఆ బియ్యం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం ఇస్తున్నారని ఇంకో ఆరోపణ. ఇంకో కొన్ని చోట్ల ప్లాస్టిక్ బియ్యం వస్తుందని ఇంకో కొన్ని చోట్ల గిట్లయితే ఎట్లా మేము ఎన్నడు తినాలి మేము సావాలన్నా బతకాలా అని ఇంకొకటి చోట్ల. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఎట్లుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిర్వచనం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక దాంతో పాటుగా నేను